మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సో అమ్మ గత వీడియోలో చెప్పారు మనం ప్రొద్దుటూరు విషయం గురించి చూసుకుంటే ఆ చంపిన అబ్బాయి ఒకే ఒక కొడుకు అనమాట. అంటే నిజంగా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, అందుకేనా ఇంకొకరు ఉంటే బాగుంటుంది అన్న ఫీల్ ఉంటుంది. మనం మామూలుగా చూసుకుంటే జాయింట్ ఫ్యామిలీస్ లో చాలా అన్యోన్యంగా ఉంటారు, అక్క చెల్లెలైనా అన్నదమ్ముళ్ళైనా. నిజంగా వాళ్ళల్లో ఉన్నంత హ్యాపీనెస్ మనం ఎక్కడ చూడం. ఇప్పుడు అలాంటి కరువు అయిపోయాయి. నిజంగా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇందాక నేను అన్నట్లు ఒక్కొక్కరి ఇళ్లలో 4-5 మంది ఉన్న వాళ్ళల్లో చూడండి అంత బాగుంటుందంటే ఆ పిల్లలు అంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆ ఫ్యామిలీలో. ఒక్క కొడుకు ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? ఒక్క కొడుకు ఆ ఇంట్లో అమ్మా నాన్న అది పరిపాటి అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే కుటుంబమే లేదు. అమ్మ వైపు నుంచి వాళ్ళ పక్క వాళ్ళు లేరు, ఈ పక్క వాళ్ళు లేరు. అసలు వాడు ఒంటరిగా ఒక్కటి పుట్టవచ్చు, పుట్టకూడదని నేనే 10 మంది. ఇంతకుముందు అయితే 5-6 మంది పిల్లలు, ఇంట్లో కుటుంబము, ఇంట్లో అందరూ మేనమామ మేనత్త ఫ్యామిలీ అంతా ఉండేది. పిల్లాడు కూడా ఎంత అల్లారు ముద్దుగా పెరిగినా వాళ్ళకి వీళ్ళ పెద్దవాళ్ళ వల్ల అన్ని విషయాలు అవగాహన కావడము, వాళ్ళకి ఎన్ని చెప్పడము. రాత్రిపూట అయిపోతేపటికి పెద్దవాళ్ళు ఎవరన్నా మన ఇంట్లో అమ్మమ్మ కానీ ఎవరన్నా ఉంటే గినా వాళ్ళని పక్కన పడుకోబెట్టుకొని చక్కటి కథలు చెప్పేవాడు. పొద్దు నుంచి వాడు స్కూల్కి పోయి ఇంటికి వచ్చినా కూడా అందరు కలిసి మాట్లాడుకోవడాలు చేయడాలు. ఇంకోటి కూడా రాదా, ఇంతమంది ఉన్నప్పుడు వాడికి ఇవ్వడం అనేది కూడా తెలుస్తుంది. వాడు ఒక్కడే పెరిగినప్పుడు వాడికి వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం తెలియదు. ఏది తిండే కాదు, ఆలోచనలు కూడా షేర్ చేసుకుంటాడు. ఎవరున్నారు వాడు ఇప్పుడుండే పరిస్థితిలో వాడి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? వాడి మాటలు వినే టైము ఓపిక ఎవరికి ఉంది? ఇప్పుడు తల్లికి ఉందా, తండ్రికి ఉందా? వాళ్ళిద్దరే వాళ్ళకు ఉండేది. వాళ్ళిద్దరు అమ్మ ఉద్యోగానికి పోతే నాన్న ఉద్యోగానికి పోతాడు. ఇప్పుడు మన పిల్లోడు ఎవరితో షేర్ చేసుకుంటాడు? ఒక్కడైపోతాడు. వాడు ఏం చేస్తాడు? ఇంట్లో ఒక్కడ ఉన్నప్పుడు మీడియా, టీవీ పెట్టుకుంటాడు. పైగా వాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తానే వాడికి ఏదో అంత గడ్డిలాగా ఆడ పెట్టేసేసి బిస్కెట్లు పాడు అది పెట్టేసి ఫోన్లో చెప్పేస్తాడు, నాన్న నువ్వు తినేసేయని చెప్పేసి. బయట లాక్. వాడు ఒంటరిగా ఆ గదిలో వాడు ఏం చూస్తున్నాడు అని చూసేవాళ్ళు కూడా లేనప్పుడు వాడు ఏం చూస్తుంటాడు? మీడియా ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మనమే ఇట్లాంటి విషయాన్ని మాట్లాడుతున్నాం, పలానా చోట ఇటు జరుగుతుంది ఇట్లుంది అనేది. అది చూడొచ్చు, లేకుంటే అసభ్యకరమైన నృత్యాలు చూడొచ్చు, బట్టలు లేకుండా వాళ్ళని చూడొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు వాడికి మానసిక స్థితి ఏ రకంగా ఉంటే వాడు అదే రకంగా పెరుగుతాడు. ఇంతకుముందు మనం మాట్లాడాం, తల్లిని చంపేశాడు వాడు అని చెప్పేసి. వాడు కరెక్ట్ వేలో పెరిగితే ఎందుకు చంపుతాడు? వాడి ఆలోచనలు ఎట్లా ఉంటాయి? వాడి షేరింగ్. ఇప్పుడు ఈ పిల్లాడికి ఒంటరిగా ఉన్నప్పుడు షేరింగ్ ఉండదు ఇంట్లో. ఇప్పుడు ఎందుకంటే చెప్పా కదా, కుటుంబం ఉండదు, అమ్మ పోతాడు, నాన్న పోతాడు, వాడు ఒంటరిగా తోడుగా అదే వయసు పిల్లలు అక్క తమ్ముడు చెల్లెళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఆడుకోవడము, అందరూ కలిసి అమ్మ కూర్చోబెట్టి అన్నం పెడతా ఉంటే అందరూ కలిసి తినడం అనేది వాడికి అలవాటు అవుతుంది. ఈ ప్లేట్లో నుంచి ఆ ప్లేట్లోకి వేయడం షేరింగ్, అది తినడం, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆ షేరింగ్ ఎక్కడ ఉంది? ఇంకోటి కూడా తల్లికి మనకి క్యారేజ్ పెడుతూ, నానా స్కూల్కి పోయిన తర్వాత లంచ్ టైంలో నువ్వు ఒక్కడివే తిను, ఇది నీ కోసం చేసిన స్పెషల్గా, ఇది నీకోసం పెట్టా, ఇది నువ్వే తిను, ఎవరికి పక్కోళ్ళకి పెట్టద్దు అని చెప్పే తల్లులు కూడా ఉన్నారు, నేను విన్నాను కూడా. ఆ ఫుడ్ ఏమైనా చక్కగా మంచిగా వండి క్యారేజ్ లో పెడతా ఉందా? స్విగ్గీలు తెలుసు కదా, పిల్లలు స్విగ్గీలు కాదు, తల్లి కూడా స్విగ్గీనే. ఇప్పుడు ఏమైనా కావాలంటే వాడు ఫోన్ చేసి అవి వస్తానే ఆ బిర్యానీలు అవి ఇవి ఆ ఫుడ్ అట్లాంటివి పెట్టడము. ఇట్లా అయిపోయింది. వాడు నిజంగా మన మనసులో ఉండే భావాలు కావచ్చు, బాధగాని ఎవడు చెప్పుకుంటాడు? ఎవరితో షేర్ చేసుకుంటాడు? ఒంటరిగా ఉన్నప్పుడు అంతే, వాడు నలుగురిలో కలవడు, ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోతుంది. స్కూల్లో పోయినా నలుగురితో కూర్చొని ఆడుకోడు, ఒక్కడే అయిపోతాడు. బయట ఎవరైనా ఫ్రెండ్స్ ఉండరు వాడికి, ఎందుకంటే వాడు మనసు ఇప్పి మాట్లాడుకోవడం తెలియదు వాడికి. ఏదైనా అంటే ఏ మాట మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారో నాకు బిడియం వచ్చేస్తుంది. ఎవరితో స్నేహం చేయాలో కూడా తెలియదు వాడికి అసలు. అలా ఏమవుతాడు? వాడు మానసికంగా కూడా ఒంటరిగా తయారైపోతాడు. ఆ పిల్లలు మొండిగా తయారవుతారు, తెగించినట్లు అయిపోతారు, ఏది కూడా వినరు, మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా వాడి ప్రపంచం వాడు సెల్ ఫోన్ లో. ఇప్పుడైతే అదే అయిపోయింది, మీడియా, సెల్ ఫోన్ లో టీవీ చూసుకోవడమో, గేమ్స్ ఆడవడమో, రేసులు ఆడడమో. ఇప్పుడు అదే తప్ప ఇంకా వాడికి వేరే విధాయకం అనేది వాడికి. ఇప్పుడు దేవుడు లేదు, భక్తి లేదు, మంచి లేదు, చెడు లేదు. ముఖ్యంగా పండగలు కూడా లే, బంధువులు లే, పెద్దవాళ్ళు లే ఇంట్లో.
అమ్మ నాన్న తాత అమ్మమ్మ మామ అత్త ఏం లేదు. వరుసలు కూడా తెలియదు అమ్మ వరుసలు తెలియదు. పిల్లలకి. బాబాయ్ ఎవరో రెండే. కూడా తెలియదు. ఆంటీ అంకులే, అది కూడా. అమ్మ కూడా లే, మమ్మీ. పొద్దున ఒక వేరే అగత నాతో బాడీలో మాట్లాడుతూ మా మమ్మీ రూమ్ కావాలంటుందమ్మా అని చెప్తున్నాడు. నేను ఒకటే చెప్పినాను, నువ్వు నన్ను అమ్మ అంటున్నావు, సొంత అమ్మని మమ్మీ అంటున్నావు, మమ్మీ అంటే అర్థం తెలుసా నీకు అని అడిగా. తెలుసమ్మా అన్నాడు. మరి అమ్మను మమ్మీ అంటే అది శవంతో సమానం కదా, అలా పిలవద్దు అని చెప్పినాను నేను. నన్ను అందరూ అమ్మ అనే పిలుస్తారు, ఎవ్వరు నన్ను మమ్మీ అన్నారు, ఏమీ లేదు. నువ్వు కూడా నన్ను అమ్మని అంటావు, మరి సొంత అమ్మని ఎందుకు మమ్మీ అని పిలుస్తున్నావు అని చెప్పాను. అట్లాగా పిలుపులు డిఫరెంటే. ఇంట్లో మనుషులు లేరు, ఉండే మనుషులు డిఫరెంటే. తల్లి లోకం తల్లిది, తండ్రి లోకం తండ్రిది. ఇంకోటి కూడా రాదా, పిల్లలకి ఇప్పుడు బెడ్రూమ్ సపరేటు. ఇంత ముందు అమ్మ నాన్న మధ్య పిల్లల్ని పడుకోబెట్టుకొని సేఫ్టీగా వాళ్ళ చక్కగా వాడు నిద్రపోయేంత వరకు వాళ్ళు చక్కగా ఈ పక్క నాన్న అమ్మ చెప్పేవాళ్ళు. ఈ రోజు వాడి బెడ్రూమ్ లో అన్నం వాడు తింటున్న తీసుకుని బెడ్రూమ్ లో పడేస్తే కప్పేసిపోతుంది అమ్మ నాన్న. ఆ టైంలో వాడికి ఏం భయం వేసినా చూస్తాం కదా. ఒకసారి నిద్ర మధ్యలో ఒక భయం అని వస్తుంది పిల్లలకి, పసిబిడ్డలు కదా. వచ్చినప్పుడు మనం పక్కన అమ్మ ఉంటే హత్తుకొని పడుకుంటాడు భయంతో, నాన్నను కానీ అమ్మను కానీ. వాడికి ఎవరు దిక్కు అక్కడ? భయంతోనే వాడు లేచి కూర్చోవచ్చు, ఏడవచ్చు. ఆ ఏడుపు కూడా విడినంత దూరంలో ఉంటారు అమ్మ నాన్న ఇద్దరు. ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్న పిల్లలు, పెరుగుతున్న పిల్లలు ఏ రకంగా వాళ్ళు ఉంటారు ఒక్కసారి వాళ్ళ మానసిక స్థితి. నిజంగా అమ్మ వాళ్ళకి రూమ్ లోకే ఫుడ్ అన్ని కూడా రూమ్ లోకే వెళ్ళిపోతాయి తెలుసా. ఇక బయట ప్రపంచమే తెలియదు. ఎవరైనా వచ్చినా రండి అన్నా కూడా వాళ్ళు రారు, అక్కడే తినడం, చుట్టాలింటికి పోరు, ఒక పెళ్లిళ్ళకి పోరు, ఒక ఏదైనా ఫంక్షన్ జరిగితే రారు బయటికి. ఎంతసేపు ఉన్న వాడి మంచము, వాడి కంచము, వాడి టీవీలు, వాడి సెల్ ఫోన్ అట్లా తయారైనప్పుడు వాడి మానసిక స్థితి మామూలుగా ఉంటుందా? అంత అయిపోయినాక వాడు ఏదో రకంగా తయారైనప్పుడు ఏడవడం మనం, అయ్యో నా కొడుకు ఇట్ట చేసినాడు. పిల్లలు చెడిపోనికి కారణం కూడా ఇదే కదమ్మా. అదే కనపడుతుంది కదా ఇక్కడ ఏది కారణం అని. ఇక వాడికి అదే ప్రపంచం, అదే మంచి వాడికి అనిపిస్తుంది. వేరేది మనం ఏం చెప్పినా మంచి వాడికి చెడుగా తోస్తుంది. వాడికి సతాయిస్తున్నామంటాడు వాడు మనల్ని మంచి చెప్తే. అవును, అందులో అమ్మ అంటే ఇంకో కోపం, ఎందుకంటే అమ్మనే కదా ఏదైనా చెప్పినా ఎక్కువ చెప్పేది అమ్మనే కనపడుతుంది. నాన్న ఎక్కడ పోతాడు బయటికి, ఎప్పుడో వస్తాడు. అమ్మనే కదా, వరే నాన్న ఇట్లా ఉండు, అమ్మ నాన్న మంచి తిను, ఇది తిన్న అనేది మాట్లాడింది అనుకో, ఇంకా అమ్మ శత్రువు వాడికి. ఎప్పుడు సతాయిస్తావు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు, ఏదో ఒకటి అంటానే ఉంటావు. మరి ఎలా అమ్మా అంటే ఇప్పుడున్న కాలంలో ఇద్దరు సంపాదిస్తే గానీ నడవని కుటుంబాలు, ఇద్దరు పిల్లలు కూడా మేము చూసుకోలేకపోతున్నాము కాబట్టి మేము ఒక్కరికే అనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు అందుకే ఒక్కరితోనే, దేవుడు కొందరికి ఒక్కరినే ఇస్తారు, ఏ వేరే ఆప్షన్ లేదు. కానీ పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలి అంటే ఇట్లాంటి మైండ్ సెట్ నుంచి దూరంగా పంపించాలి అంటే? దూరంగా పంపడం అంటే మైండ్ సెట్ హాస్టల్లో పెడతారు, మళ్ళీ అక్కడికి పోద్ది. పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నారు కదా ఇప్పుడు. హాస్టల్లో పెరిగిన పిల్లడు ఎట్లుంటాడు? ఆటోమేటిక్ గా వాడు రొటీన్ గా అయిపోద్ది. ఆటో అమ్మ నాన్న ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా పెరిగినా అక్కడ పెరిగినా హాస్టల్లో పిల్లలు ఏ రకంగా ఉంటారు? అందరూ ఒక రకమైన మైండ్ సెట్లు ఉంటారు. పిల్లలు రకరకాల పిల్లలు ఉంటారు. ఎందుకమ్మా ఇప్పుడు మనము జరిగినవి అనుకుంటున్నాము, చెడు ఉందని అనుకుంటున్నాం కానీ దీనికి కారణము అని కూడా అనుకుంటున్నాం కానీ ఎలా దీన్ని ఇది చేసేది అనేది అనుకోవడం. ఫస్ట్ రాదా అంటే నాకు తోచింది నేను చెప్తున్నాను. నేను మనిషి విపరీతమైన ఆశకు గురవుతున్నారు. విపరీతమైన ఆశ. ఏం ఆశ? ఏం కావాలి వాళ్ళకి? ఫస్ట్ మంచి విల్లా, 2 కోట్లు పెట్టిన విల్లా కావాలా. సో మొగుడికి ఒక కారు కావాలా, పిల్లలకి ఒక కారు కావాలా, స్టేటస్, బోల్డ్ నగలు ఉండాలి, స్టేటస్ చూపించుకోవాలా. పిల్లోడు ఉంటే పిల్లోడికి కూడా వాడు పోవడానికి కూడా ఒక కారు అరేంజ్ చేసి ఒక డ్రైవర్ని వాడు మకాన పడేసి ఆడు స్కూల్కి పోవాలా రావాలా, డ్రైవర్తో పోవాలా రావాలా. ఇట్లాంటి ఎందుకు జరుగుతుందంటే మా అమ్మకు మేము నలుగురం, మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, 4 పిల్లల్ని. ఆ రోజు మేము చదువుకున్నప్పుడు కరెంటు కూడా లేదు. అమ్మ ఇంట్లో లాంతరు ఉంటుంది చూసావా, ఆ లాంతరు వెలిగించుకొని ఇంట్లో వంట కానీ ఏదైనా చేసేవాళ్ళు. నాకు ఎంత వయసు పెద్దదాన్ని అయినప్పుడు కూడా మా అమ్మ నాకు ఈ పండక్కి చీర కావాలని మా అమ్మ నోట్లో నుంచి రాలేదు. నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా మా అమ్మ గురించి చెప్తున్నాను. నేను నా మేనేజర్తో వాళ్ళతో చెప్తూ వస్తున్నా, అమ్మ ఇలా ఉండేది, ఇలా మా గుర్తొచ్చింది, నాకు వస్తుంది మా అమ్మ అనేసి. ఇప్పుడు అమ్మ గుర్తు ఎవరికి వస్తుంది? మరి రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్ళి నేను అమ్మను రోజుకి ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటానని అడిగితే ఏదో టైం ఉందమ్మా మాకు గుర్తు చేసుకోవడానికి అమ్మను.
పొద్దున్న లేచిన నుంచి ఉరుకుల పరుకుల జీవితము, పరిగెత్తుకుంటా పోవాలి, పిల్లలు మొగుడికి వండి పెట్టాలి, బాక్స్ కట్టాలి, పిల్లలకి బాక్స్ కట్టాలి, దెబ్బ పరిగెత్తుకుంటా వచ్చి స్కూళ్ళలో చదువులు చెప్పడము, ఆఫీసులో పని చేసుకోవడము, ఆ హెరాస్మెంట్ లో ఆ గోలతో సరిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి పడాలి 7, 8 అవుతుంది, మళ్ళీ వంట చేసి వాళ్ళకి పెట్టి అలసిపోయి నిద్రపోతుంటే అమ్మ ఎక్కడ గుర్తొస్తుంది అన్ని సమాధానం విన్నాను. నిజమే, రేపు నువ్వు కూడా అంతే కదా, నీ పిల్లలకు నువ్వు కూడా అంతే. ఎందుకు గుర్తురాదు? నీ విసుగులో ఉన్న బష్ అమ్మ అంటావా అనవా? అంటాం కదా, ఖచ్చితంగా అమ్మనే వస్తుంది. అది నేను అన్నాను. నిజంగా అమ్మ లేని వాళ్ళకే ఆ బాధ విలువ తెలుసు. ఉన్న వాళ్ళేమో ఇదిగో ఇట్లా మనం గత వీడియోలో చూసినట్టు అయిపోతుంది. అందుకే అయితే ఇప్పుడు ఒక్క కొడుకు అనేది కొంతమంది అనుకోవచ్చు, మాకు ఒక్కడేనండి, మా పిల్లడు అలా లేరు. మేము అందరినీ అనటం లేదు. ఆల్మోస్ట్ ఒక్క కొడుకు ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుంది అంటే ఏమి మైనస్ ఉందో మనకు అర్థం అవుతుంది. కాబట్టి దాని నుంచి మనం పిల్లల్ని బయటికి రావాలి. అప్పుడు నిజంగా మన పిల్లలు కూడా బాగుంటారు. థ్యాంక్ యూ అమ్మా.